పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. సంగారెడ్డి జిల్లా పాసం మైలారంలోని సిగాచి ఫ్యాక్టరీ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 43కు చేరింది. ఆచూకీ లేని 9 మందిలో 2 మృతి చెందినట్టుగా ప్రకటించారు. DNA పరీక్షలో మరో 2 అవశేషాలు గుర్తించారు. మిగిలిన 7 ఆచూకీ ఇంకా లభించలేదు. మరోవైపు ఇప్పటికే లభ్యమైన మృతదేహాల్లో 3 గుర్తించగలిగారు. ఇస్నాపూర్కు చెందిన దాసరి రామాంజనేయులు, మహబూబాబాద్ వాసి అఖిల్, మధ్యప్రదేశ్కు చెందిన చికెన్ సింగ్ డెడ్ బాడీలను గుర్తించారు. ఈ అంశానికి సంబంధించి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విష్ణుని అడిగి తెలుసుకుందాం. విష్ణు, మరో 3 మృతదేహాలు లభ్యమయ్యాయని తెలుస్తోంది. ఏంటి ప్రస్తుతం పరిస్థితి? మరోవైపు కొన్ని పార్టీలు, రాజకీయ పార్టీలు అక్కడికి చేరుకునే ప్రయత్నం చేశాయి, లోపలికి అనుమతించలేదు అనేది కూడా వినిపించింది. ఏం జరుగుతోంది అక్కడ? అప్డేట్ చెప్పండి. ఈ సిగాచి పరిశ్రమలో మొత్తంగా ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య ఈ రోజుతో 43కు చేరిందని చెప్పవచ్చు. నిన్నటి వరకు 40 ఉన్న ఈ సంఖ్య ఈ రోజు 3 మృతదేహాలు, అంటే ధృవ హాస్పిటల్ ఒకరు మరణించడం జరిగింది. అట్లాగే శిథిలాలు వెలుగదీస్తుండగా NDRS సిబ్బందికి మరో 2 మృతులకు సంబంధించిన ఆనవాళ్లు లభించడం జరిగింది. అంటే యంత్రాల మధ్యన చిక్కుని పూర్తిగా మాంస ముద్దలుగా మారిన వారిని యంత్రాలు క్లీన్ చేస్తున్న సందర్భంగా NDRF సిబ్బంది మరో 2ని బయటకు తీయడంతో మొత్తంగా అధికారికంగా జిల్లా కలెక్టర్ పావన్య గారు 43 మందికి మృతులు చేరినట్టుగా చెప్పడం జరిగింది. అయితే ఇంకా కొన్ని మృతదేహాలు, అంటే ఏదైతే 9 మంది ఆచూకీ లేకుండా పోయిందో వారిలో 2 ఐడెంటిఫై అయినట్టుగా మరో 7 సంబంధించిన ఆనవాళ్ళ కోసం ప్రయత్నం చేస్తున్నట్టుగా అధికారులు చెప్తా ఉన్నారు. మొత్తంగా వీటన్నిటి సంఖ్యను కనుక చూసుకుంటే మనం మొదటి నుండి చెప్పినట్టుగా ఏదైతే ఆచూకీ లేకుండా పోయిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ప్రమాద సమయంలో ల్యాబ్ లోనే విధులు నిర్వహిస్తున్నట్టుగా అక్కడ ఉన్న సిబ్బంది చెప్తున్న దాన్ని బట్టి తెలుస్తా ఉంది. కాబట్టి వీరందరూ కూడా ప్రమాదంలో మరణించి ఉంటారని చెప్పి ఒక ప్రాథమిక అంచనాకు అధికార యంత్రాంగం రావడం జరిగింది. దీంతో ప్రస్తుతం అయితే 43కు చేరింది మృతుల సంఖ్య. కాబట్టి వీళ్ళందరినీ కూడా ఇప్పటి వరకు మృతుల్లో 36 మృతదేహాలను DNA పరీక్షల ఆధారంగా వారి బంధువులకు అప్పగించడం జరిగింది. ఈ రోజు మరో 3 మృతదేహాలకు సంబంధించిన DNA టెస్టులు మ్యాచ్ కావడంతో వారికి కూడా సాయంత్రం మృతదేహాలను అప్పగించే పరిస్థితి కాబట్టి మరోవైపు కార్మిక సంఘాలన్నీ కూడా ఏదైతే ప్రమాదానికి సంబంధించిన ఒక స్పష్టమైన ప్రకటనను ప్రభుత్వం విడుదల చేయడం లేదు. అట్లాగే బతికున్న కార్మికులకు ఏ రకమైన భరోసా ఇస్తున్నారు, చనిపోయిన వారికి ప్రభుత్వము తరపున కానీ అట్లాగే కంపెనీ తరపున కానీ ఎక్స్ప్రెస్కి సంబంధించి ఒక స్పష్టమైన క్లారిటీ ఇవ్వలేదని ఈరోజు 4 కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కంపెనీ ముందు నిర్వహించడం జరిగింది. పోలీసులు వాళ్ళ కంపెనీకి వెళ్ళడం కోసం అనుమతించకపోవడంతో కొంత గందరగోళమైన వాతావరణం అయితే అక్కడ నెలకొనుంది. అది రైట్. మరోవైపు ఇప్పుడు ప్రస్తుతం మృతుల సంఖ్య 43కు చేరింది. ఓకే, బట్ ఎంతమంది అక్కడ ఉన్నారు అనేది ఏమన్నా ఖరారు చేశారా విష్ణు? ప్రమాదం జరిగినప్పుడు ఆ రోజు విధుల్లో మాత్రం ఫైనల్ గా 143 మంది విధులకు హాజరైనట్టుగా ఒక అటెండెన్స్ షీట్ ని అయితే ప్రభుత్వం కంపెనీ తరఫున ప్రకటించడం జరిగింది. దీంట్లో 61 మంది సేఫ్ గా బయటకు వెళ్లారు, 23 మంది క్షతగాత్రులుగా ఉన్నారు, 23 మందిలో 12 మంది డిశ్చార్జ్ అని చెప్పి 143కి సంబంధించిన క్యాల్కులేషన్ లెక్కలు కనుక చూసుకుంటే ఇప్పుడు ప్రభుత్వం ప్రకటిస్తున్న మృతుల సంఖ్య, క్షతగాత్రుల సంఖ్య, సేఫ్ గా ఉన్న వారి సంఖ్యను బట్టి అయితే మ్యాచ్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. కానీ కార్మిక సంఘాలు చెప్తున్న దాని ప్రకారం ఖచ్చితంగా వర్కింగ్ లేబర్, ఆ రోజు వచ్చే డైలీ లేబర్లకు